దత్తాత్రేయమహం వందే యోగముద్రావిరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తం అవధూతస్వరూపిణం సద్గురవే నమః. 24 సంవత్సరాల క్రితం శ్రీ 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 మదనానంద స్వామి వారి యొక్క ఆశీర్వానుగ్రహంతో సిద్ధులగుట్ట భ్రమరాంబ సిద్ధేశ్వర స్వామి స్వయంభూ సన్నిధానంలో సిద్ధులగుట్ట పైన వెలిసినటువంటి యొక్క శ్రీ దత్తాత్రేయ స్వామి ఉన్న సమాచారం ప్రకారం భారతదేశంలోనే 2వ అతిపెద్ద ప్రాణప్రతిష్ఠ కలిగినటువంటి మూర్తిని కలిగి ఉండి వైభవంగా కార్తీక బహుళ ఏకాదశి నాడు స్వామివారి ఆరాధనతో పాటు మార్గశిర పున్నమకు దత్త జయంతి సందర్భంగా త్రయాణిక దీక్షతో 23 సంవత్సరాల నుంచి వార్షికోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా క్రోధినామ సంవత్సరంలో నిన్న ఇవాళ రేపు ఈ సత్కార్యం స్వామి దయతో సంకల్పించడం జరిగింది. ఇక్కడి అధ్యక్ష కార్యదర్శులతో సహా భక్తాగ్రేసరులందరూ కూడా శ్రద్ధతో పాల్గొనే ఈ ఉత్సవంలో ఇవాళ దత్తాత్రేయ స్వామికి అష్టషష్ఠిపచార పూజా కార్యక్రమము, స్థాపిత దేవత హవనాధికాలు పూర్తయినాయి. రేపు ఉదయం మూల విరాట్టుకు పూర్ణాభిషేకంతో పాటుగా అష్టషష్ఠిపచార పూజ, తర్వాత స్థాపిత దేవత హవన కార్యక్రమాలు, గురుగీత హవనం, పూర్ణాహుతి, తదనంతరము పల్లకీ సేవ కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 9 గంటలకే ఈ సత్కార్యం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, మహాప్రసాద వితరణతో ఈ జయంతి ఉత్సవాలు పూర్తవుతాయి. కనుక అవకాశం ఉన్న భక్తాగ్రేసులందరూ కూడా ఈ సత్కార్యంలో పాల్గొని స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. స్వస్తి.